ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారని చెప్పొచ్చు. తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కి ప్రెసిడెంట్‌గా ఉన్నారు సునీల్ నారంగ్. అయితే ఆ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఉన్నటువంటి ఒక సంచలన లేఖనైతే విడుదల చేయడం జరిగింది. నిన్న శనివారం ఈ ఈ తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కి సంబంధించి ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో మూడోసారి కూడా అధ్యక్షుడిగా సునీల్ నారంగ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే ఎన్నికలు జరిగి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత మరుసటి రోజే ఆ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఇండస్ట్రీలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఏదైనా ఒక ప్రకటన చేసే ముందు తనకు అసలు ఎలాంటి విషయం చెప్పట్లేదని, తనను సంప్రదించట్లేదని, తనకు అసలు ఎలాంటి సమాచారం లేకుండా కొన్ని పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నారని, దీనివల్ల తన పేరు డ్యామేజ్ అవుతుందని, తనకు అసలు ఇన్వాల్వ్‌మెంట్ లేని, తనకు తెలియకుండా జరిగే వాటిల్లో కూడా తాను ఎందుకు జవాబుదారీగా ఉండాలని, తన పేరుని ఎందుకు ఖరాబ్ చేసుకోవాలని దానికి నిర్ణయానికి ఏషియన్ సునీల్ వచ్చారు. ఈ నేపథ్యంలోనే అసలు తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్‌గా రిజైన్ చేస్తున్నట్లు కూడా సునీల్ నారంగ్ ఒక లెటర్‌నైతే రిలీజ్ చేయడం జరిగింది. తక్షణమే తన రాజీనామాను ఆమోదించాలని తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీకి సునీల్ నారంగ్ కోరారు. ఆహ్, తాను ఇకపై ఎలాంటి ఏదైతే పబ్లిక్ స్టేట్మెంట్స్‌కి సంబంధించి తనకు అసలు సంబంధం లేకుండా, తన నోటీస్‌కి రాకుండా అసలు కొన్ని పబ్లిక్ స్టేట్మెంట్స్ వెళ్ళిపోతున్నాయి. తను బాధ్యత వహించాల్సి వస్తుందని, ఈ రీసెంట్‌గా చూసుకుంటే 'పవన్ కళ్యాణ్' ఇష్యూలో ఆ నలుగురు నిర్మాతలు 'హరిహర వీరమల్లు' సినిమాకి సంబంధించి థియేటర్ల బంద్ నిర్ణయం తీసుకొచ్చారని, ఆ నలుగురు నిర్మాతలు వెనకుండి నడిపించారు. 'పవన్ కళ్యాణ్' సినిమాని ఆపాలని కుట్ర చేశారని ఏవైతే వార్తలొచ్చాయో వీటికి సంబంధించి సునీల్ కూడా చాలా ఫీల్ అయ్యారు. నిన్ననే ఆయన ప్రెస్ మీట్‌లో కూడా చెప్పారు. 'పవన్ కళ్యాణ్ ఒక తుఫాన్. ఆయన సినిమాని మేమెందుకు అడ్డుకుంటాం? అసలు 'పవన్ కళ్యాణ్‌కి' ఎదురెళ్ళే దమ్ము, ధైర్యం ఎవరికీ లేదంటూ కూడా సునీల్ చెప్పారు. అయితే ఈ నేపథ్యంలోనూ ఈ తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కి సంబంధించి ఇటు ఎగ్జిబిటర్స్ విషయం కావచ్చు, డిస్ట్రిబ్యూటర్ల విషయం కావచ్చు, కొన్ని ఇష్యూస్ అయితే ఇప్పటికే నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాను అసలు ఎలాంటి మీటింగ్స్‌లో కూడా పాల్గొనలేదని కూడా చెప్పారు. తనకు అసలు సంబంధం లేని వాటిలో తన పేరును తీసుకొచ్చి, తమకు బ్రాండ్‌కున్న ఏషియన్ సినిమాస్ అంటే ఒక బ్రాండ్ ఉంది. 3 తరాలకు సంబంధించి ఒక లెగసీ ఉంది ఏషియన్ సినిమాస్ లెగసీ ఉంది. ఈ లెగసీకి సంబంధించి ఒక పేరు పాడు కాకుండా ఉండాలనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా సునీల్ నారంగ్ లేఖలో అయితే పేర్కొనడం జరిగింది. ఇక నుంచి తాను ఓన్లీ సినిమా నిర్మాణానికి సంబంధించి మాత్రమే చూసుకుంటానని సునీల్ అయితే చెప్పడం జరిగింది. ఈ ఇక తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్‌కి ఒక సరైన వ్యక్తిని అధ్యక్షుడిగా ఎన్నుకోవాలని కూడా ఈ లేఖలో అయితే ఆయన సూచించారు. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ సంబంధించి ఆయన బెస్ట్ విషెస్ కూడా చెప్పారు. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్‌కి సంబంధించి ఇప్పటివరకు తాను 2 టర్మ్స్ అధ్యక్షుడిగా చేశానని, ఈ 2 టర్మ్స్‌లో కొన్ని మంచి కార్యక్రమాలు చేశామని కూడా ఆయన వెల్లడించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇక చూసుకోవచ్చు, తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు జరిగి అధ్యక్షుడు అనౌన్స్‌మెంట్ అయిన తర్వాత నెక్స్ట్ రోజే ఆ పదవికి రాజీనామా చేయడం అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో అయితే హాట్ టాపిక్‌గా మారింది. ఏషియన్ సునీల్ కేవలం తన పేరు చెడిపోకూడదనే ఉద్దేశంతోనే ఈ రాజీనామాను ఆయన కమిటీకి అందజేసినట్లు కూడా తెలుస్తుంది. చూసుకోవచ్చు, గతంలో ఆ నలుగురు అంటూ ఒక ప్రచారం అయితే సాగింది. ఈ ప్రచారంలో సునీల్ నారంగ్ పేరు కూడా ఉండడంతో ఆయన మనస్తాపానికి గురయ్యారు. అసలు తన ఇన్వాల్వ్‌మెంట్ లేకుండా తను ఏ సమావేశానికి కూడా తాను హాజరు కాలేదని కూడా నిన్న ప్రెస్ మీట్‌లో చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే అసలు తనకు సంబంధం లేకుండా తన పేరును ఇతరులు చెడగొట్టేలా చేస్తున్నారని, అసలు ఇలా అధ్యక్ష పదవిలో ఉండడం వల్లే ఇలా జరుగుతోందని, అసలు అధ్యక్ష పదవి నుంచి వైదొలిగితే అసలు ఎలాంటి ఇష్యూస్ ఉండవని కూడా సునీల్ నారంగ్ ఒక అభిప్రాయానికైతే రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయన తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడి పదవికి రాజీనామా చేస్తున్నట్టు కూడా వెల్లడించారు. ఇక ఆ నలుగురుకు సంబంధించి ప్రచారం జరిగింది. ఏదైతే లెగసీ ఏషియన్ సినిమాస్‌కు 3 డికేడ్స్ నుంచి 3 తరాల నుంచి ఒక లెగసీ ఉంది. తన తండ్రి సునీల్ నారంగ్ తండ్రి కూడా ఆయన కీలకంగా వ్యవహరించారు. 3 తరాలకు ఒక వారధిగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో ఒక బ్రాండ్ లాగా ఏషియన్ సినిమాస్ మారింది. ఈ ఈ చిన్న చిన్న విషయాల్లో అసలు తనకు సంబంధం లేని విషయాలు, ముఖ్యంగా తన పేరు తీసుకురావడం, తమ ఏషియన్ సినిమాస్‌కున్న బ్రాండ్ దెబ్బతినేలాగా చేస్తున్నారని, ఈ నేపథ్యంలోనే అసలు ఈ పేరు చెడిపోకూడదనే ఉద్దేశంతోనే ఆయన కీలకమైన అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు కూడా ఏషియన్ సునీల్ అయితే వెల్లడించడం జరిగింది. తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్‌గా మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు నిన్న శనివారం. అయితే మరుసటి రోజు ఆదివారం ఈరోజు అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం అనేది ఇండస్ట్రీలో అయితే హాట్ టాపిక్‌గా మారింది. ఈ పరిణామాలు అసలు ఎక్కడికి దారితీస్తాయి ఏంటనేది కూడా వేచి చూడాల్సి ఉంది.